హలో హాయ్ గైస్. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. అది ఎవరో చెప్తా. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ తీస్తానా. అది నా ఛానల్లో కాదు, మా అల్లుడి ఛానల్లో తీస్తానా. నేను ఫస్ట్ అనుకున్నా డైలాగులు బరాబర్ చెప్పాలి, కాన్ఫిడెన్స్ తోటి చెప్పాలి. అమ్మాయి లేనప్పుడు డైలాగులు మంచిగా చెప్పిన. ఇక అమ్మాయి ముందట నిలబడి అమ్మాయితో మాట్లాడేటప్పుడు మాత్రం తడబడుతున్నా, భయం అవుతుంది. అసలు నాకేం అర్థం అయితే లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఒక అమ్మాయితో మాట్లాడు. ఇక నాకు అప్పుడు అనిపించింది ఈ లవ్ స్టోరీ కన్నా మా అమ్మ చేతిలో దెబ్బలు తినడే బెటర్ ఉన్నదిరా అని. ఇంట్లో సీన్ అయిపోయింది, ఇప్పుడు పొలాలకే పోయి తీయాలి. అక్కడ నేను ఉండగాని కెమెరా హ్యాండిల్ చేసేది నేనే. ఇక అక్కడ నుండి గుడి దగ్గరికి వెళ్ళినాం. గుడి దగ్గరికెళ్ళిన తర్వాత అమ్మాయి తీసి దౌడపని చంపుతది నన్ను. నా చెవు గువ్వలు గుయ్యమంటాయి. అయినా మనకు అలవాటే అనుకోలేండి. ఎందుకంటే రోజు అమ్మ చేతిలో దెబ్బలే తింటాం కదా నేను. గుడి దగ్గర షూట్ అయిపోయిన తర్వాత సీదా డ్యామ్ దగ్గరికెళ్ళినాం. అంటే మధ్యలో అన్నం తిన్నాం. ఆ వీడియో తీయలే. ఇక డ్యామ్ దగ్గరికెళ్ళిన తర్వాత కాసేపు మాట్లాడుకున్నాం. అంటే షూట్‌లా. డైరెక్ట్‌గా మనం మాట్లాడలేమనుకో అమ్మాయితోటి. ఇక షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తాటికాయలు తాగడానికెళ్ళినాం. ఎందుకంటే డే అంతా వర్క్ చేసినాం కదా! రిలాక్స్ అవ్వడానికి అట్లా తాటికాయలు తాగడానికెళ్ళినాం. అవును, నాకొక అమ్మాయి ప్రపోజ్ చేసిందన్నా కదా! అది స్క్రిప్ట్‌లోనే. డైరెక్ట్‌గా కాదులెండి. మన మొఖానికి డైరెక్ట్‌గా చేసే అంత అదృష్టం లేదులే. ఓకే రైట్. బాయ్ మరి. ఉంటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా.